హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు నేను మీకు ఒక తెలంగాణ అథెంటిక్ రెసిపీ అండి, పప్పుచారు రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇది మా అత్తగారు చేస్తారు, అది కూడా మట్టి పాత్రలో. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. దాల్ 1 కప్పు, చింతపండు రసం అన్నమాట. అది మీకు అంటే కొంతమంది తక్కువ పులుపు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం చిన్నవి తీసుకోండి, వాటిని కట్ చేయకుండా అలాగే వేసేయచ్చు. నెక్స్ట్ జీరా ఒక 1 టీ స్పూన్ అంతా, ఒక 2-3 గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్. గార్లిక్ ఏమో కొంచెం కొన్ని గార్లిక్ మాత్రం మీరు క్రష్ చేసి పెట్టుకోండి, అది కూడా వేయాలి. కొత్తిమీర, కరివేపాకు అన్నమాట. అయితే ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ మట్టి పాత్రలో చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము దాంట్లో మట్టి పాత్రలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేయాలి. అయితే ఆనియన్స్ చూడండి, మనకు నార్మల్గా చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేయకుండా అలాగే వేసేయాలన్నమాట. మట్టి పాత్రలో చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెము ఒక స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వాటిని మంచిగా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనము క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. అసలు పెద్దవాళ్ళు అంటే వారి వంటలోనే ఆ టేస్ట్ వస్తుందండి, చాలా బాగా చేస్తారు అప్పటి వంటలు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీ కూడా వేసాము కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు రసం పోసేయాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అయితే అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఒక 1-2 స్పూన్స్ కారానికి సేమ్ అంతే 2 స్పూన్స్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా మూత పెట్టి దాన్ని మరగనివ్వాలన్నమాట. చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదా, ఆ టైంలో ఇప్పుడు మనం దాల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట, దాంతో అరోమా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.
చూడండి బాయిల్ అవుతుంది కదా, మంచిగా మరుగుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెము బెల్లం వేసుకోవాలన్నమాట, ఒక స్పూన్ అంతా. అయితే ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు కూడా, కాకపోతే వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఆ బాయిల్ అవుతుంటే స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట, అరోమా. చూడండి ఆ స్మెల్కి మా అమ్మాయి చదువుకుంటున్నదల్లా వచ్చి వాళ్ళ బామ్మకి చెప్తుందన్నమాట చాలా బాగుందని. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి, ఒక స్పూన్. ఇంకా ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి పప్పుచారు. చూసారు కదా మరిగి, ఇంకా అది కొంచెం తిక్కగా కూడా అయిపోయింది కదా. ఇంకా ఈ టైంలో మనము దించేయచ్చు అనమాట. చూడండి నేను కూడా వచ్చేసాను ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పేసి. అసలు చాలా బాగుంది, ద బెస్ట్ అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా తిని ఉండరు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు నమస్తే. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.